హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రశాంత్ కురుట్ల వాట్ ఐఎమ్. సో ఈరోజు నేనైతే కేదార్నాథ్ ట్రిప్ స్టార్ట్ అవుతున్నాను. ఫస్ట్ తెలుగు వ్లాగర్ గోయింగ్ టు కేదార్నాథ్ ఇన్ 2024. సో మీకు ప్రతి ఒక్క డీటెయిల్ వివరంగా చెప్తాను, ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి. ఇది నా థర్డ్ టైం కేదార్నాథ్కి వెళ్ళడం. మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్తాను మీకు. లెట్స్ గో. సో క్యాబ్ అయితే బుక్ చేసినాము, ఎయిర్పోర్ట్కి వస్తున్నాం. వెనకలు వస్తుంది మా చెల్లి, మా బాబాయ్. మేము మొత్తం 5 మెంబర్స్ వెళ్తున్నాం. సో ట్రిప్ ఎలా ఉంటుందో చూద్దాం. క్యాబ్ అయితే ఇప్పుడు వచ్చేసినాను, బయట కాల్ చేసిండు. వీఆర్ గోయింగ్ టు ఎయిర్పోర్ట్ నౌ. మీట్ మై మామ, కంటి మామ. మీ ఇద్దరు 2 సార్లు వెళ్ళాం కేదార్నాథ్కి, థర్డ్ టైం, 3వసారి. లెక్క వేరే ఉంటుంది. సో వీఆర్ స్టార్టెడ్ టు ఎయిర్పోర్ట్. ఎట్లుంది బ్రోస్ గైస్? హర హర మహాదేవ్. అది అట్లుండాల. ఇది తక్కువైంది వాయిస్ లేదు అసలు. డబ్బింగ్లో యాడ్ చేస్తా. ఓకే ఓకే. ఎంటర్ టు ద ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయినాం. లోపల చెకింగ్ చేసుకోవడానికి వెళ్తున్నాం. వీఆర్ గోయింగ్ టు చెకింగ్. ఆల్ బ్యాగేజెస్ పెట్టడానికి వెళ్తున్నారు. సో లగేజెస్ పెట్టేసి లోపలికి వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో గైస్, ఎయిర్పోర్ట్లోకి అయితే ఎంటర్ అయిపోయినాను. సో మన ఫ్లైట్ అయితే 1 అవర్ డిలే ఉందంట ఢిల్లీకి. సో 1 అవర్ డిలే అంటే మనకి ఫ్లైట్ వచ్చేసి యాక్చువల్లీ 8:15కి ఉంది, కానీ ఇప్పుడు 9:15కి డిలే అయిందంట. సో లెట్స్ వెయిట్ అండ్ గో టు ఢిల్లీ. ఢిల్లీ నుంచి మనకి హరిద్వార్కి ట్రైన్ ఉంది, అది ఎర్లీ మార్నింగ్ ఉంది. అక్కడ నుంచి మనం డైరెక్ట్ హరిద్వార్కి వెళ్ళి హరిద్వార్ నుంచి బస్సులో వెళ్తున్నాం కేదార్నాథ్. సో లెట్స్ గో. అయితే వచ్చేసింది. లెట్స్ గో ఫ్లైట్. గుడ్ మార్నింగ్ గాయస్. సో ఇప్పుడు నేనైతే ఢిల్లీ రైల్వే స్టేషన్లో ఉన్నాను. ఇక్కడ నుంచి మనం హరిద్వార్ వెళ్తున్నాం శతాబ్ది ఎక్స్ప్రెస్లో. మనకి ఇక్కడ నుంచి టికెట్ ప్రైస్ అయితే ఈచ్ పర్సన్ వచ్చేసి మనకి 800 పడింది. ఇక్కడ నుంచి డైరెక్ట్ మనకి శతాబ్ది ఎక్స్ప్రెస్లో ఏసీ సీటర్. సో మనకి మంచిగా వెళ్ళిపోవచ్చు అనమాట. ఏసీ సీటర్ బుక్ చేసుకోవడం చాలా బెటర్. సో లెట్స్ గో టు హరిద్వార్.
హలో ఫ్రెండ్స్, జస్ట్ నో రీచ్ టు హరిద్వార్. హరిద్వార్లో అయితే ఎండ చాలా ఉంది, 35 degrees సెల్సియస్ ఉంది. మనమైతే ఇప్పుడు హరిద్వార్లో ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, కేదార్నాథ్ రిజిస్ట్రేషన్. యాక్చువల్లీ నాది ఆన్లైన్లో అవ్వలేదు, సో ఆఫ్లైన్ హరిద్వార్లో చేసుకోవచ్చు. అది ఎక్కడ చేసుకోవాలో మీకు చూపిస్తాను. లెట్స్ గో టు ద రిజిస్ట్రేషన్ ఇన్ హరిద్వార్. అయితే రిజిస్ట్రేషన్ ఇక్కడ వేసేవాళ్ళు, బట్ ఇప్పుడు ఇక్కడ నుంచి తీసేసి రిషికొండ్ గ్రౌండ్స్లో పెట్టారంట. రిషికొండ్ గ్రౌండ్స్లోకి వెళ్ళి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి 1 kilometer ఉంటుంది. 1 kilometerకి వెళ్ళి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇప్పుడు 15th, 17th అయితే క్లోజ్ చేసేసారంట రిజిస్ట్రేషన్, క్రౌడ్ ఎక్కువ అయిపోవడం వల్ల. సో నాదైతే రిజిస్ట్రేషన్ అవ్వలే, బట్ నేను అక్కడికి వెళ్ళి ఆధార్ కార్డ్ చూపిస్తే అలో చేస్తానని చెప్పారు. సో అక్కడికి వెళ్ళాక ఏమైతే చూద్దాం. రిజిస్ట్రేషన్ అయితే ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ నుంచి మార్చేశారు. సో మీరు అందరూ వెళ్ళాలనుకుంటే రిషికొండ్ గ్రౌండ్కి వెళ్ళి ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు హరిద్వార్లో. మీకు ఆ ప్లేస్ కూడా లొకేషన్ నేను కింద పింగ్ చేశాను, చూసుకోండి. ఇప్పుడు హరిద్వార్ నుంచి సోన్ ప్రయాగ్కి బయలుదేరుతున్నాము. ఇది సూర్యాపేట బ్యాచ్, మామూలు బ్యాచ్ కూడా కాదు. లెట్స్ గో టు సోన్ ప్రయాగ్. మార్నింగ్ గాయ్స్. సో ఇప్పుడైతే
నేను సోన్ప్రియకి 10 కిలోమీటర్స్ దగ్గర ఉన్నాను. ఇక్కడ నుంచి మొత్తం అంతా ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది. వెళ్ళడానికి ఇంకా 4 అవర్స్ పడుతుంది అంట. 10 కిలోమీటర్సే ఉంది కానీ 4 అవర్స్ పడుతుందంట. ఒకసారి చూడండి ట్రాఫిక్ ఎలా ఉంది. మొత్తం అంతా బ్లాక్ అయింది. చూడండి అక్కడి వరకు మొత్తం అంతా బ్లాక్ ఉంది. చూడండి సీతాపూర్ వరకు జామ్ అయిపోయింది. అసలు సీతాపూర్ నుంచి మేము అంతా ట్రెక్కింగ్ చేస్తున్నాం. సోన్ప్రియకి సీతాపూర్ నుంచి 3 కిలోమీటర్స్ ఉంటుంది. 3 కిలోమీటర్స్ ట్రావెల్. సోన్ప్రియకి నడుస్తాం. మా వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్ నడవాలి లోపలికి. 3 కిలోమీటర్స్ నడుస్తాం. ఇప్పుడు సీతాపూర్ నుంచి సోన్ప్రియకి ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది. అక్కడ చూసే పెద్ద లైన్ ఉంది. మరి అక్కడికి వెళ్ళాక చూడాలి ఏమవుతుంది. లెట్స్ గో. సోన్ప్రియ పార్కింగ్ దగ్గర మనకైతే అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇది 24/7 ఉంటుంది. మీరు ఉదయం 5 నుంచి రాత్రి 12 వరకు ఏ సమయంలో వెళ్ళినా మీకు వేడి వేడి భోజనం దొరుకుతుంది. ఇక్కడ ఫ్రీగా పెడతారు. ఎంతమంది వచ్చినా ఫ్రీగా జరుగుతుంది. మన సౌత్ ఇండియన్ స్టైల్లోనే ఉంటుంది టేస్ట్. మన ముందే అన్నీ తయారు చేస్తుంటారు. రైస్, చపాతీ, కర్రీస్ అన్నీ మన ముందు తయారు చేసి ఫ్రెష్గా మనకి వడ్డిస్తారు. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. నేను ట్రై చేశాను, మీరు కూడా ట్రై చేయండి. మనకి సోన్ప్రియ దగ్గర అయితే ఫుడ్ దొరకదు అసలు. ఎక్కడ చూసినా మ్యాగీ పరోటా తప్ప ఏం దొరకదు. సో ఇక్కడ వెళ్ళి తినండి. సౌత్ ఇండియన్ ఫుడ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ప్లీజ్ ట్రై. కానీ హరిద్వార్లో కానీ మీరు రిజిస్ట్రేషన్ మిస్ అయితే లేదా ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ కోసం మీరు చూస్తుంటే ఇక్కడ సోన్ప్రియలో కూడా ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది. సో ఇక్కడ లైన్లో నిల్చోవాలన్నమాట. ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ చేసుకుంటా మొత్తం ఇక్కడ ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఆన్లైన్ కానీ వాళ్ళు ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ చేయించుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతారు. ఇక్కడ చెకింగ్ జరుగుతుంది. ఈ చుట్టూ గౌరీకుండ్ కూడా ఫుల్ జామ్ ఉంది. కానీ 1 కిలోమీటర్ వెనకనే దిగి నడుచుకుంటూ వస్తున్నాం మేము గౌరీకుండ్కి కూడా. సో ఫుల్ జామ్ ఉంది చూడండి. జామ్ ఎవ్రీవేర్ జామ్, మొత్తం జామ్ అయిపోయింది. చాలా క్రౌడ్ ఉంది అసలు. కానీ చాలా ఎండ ఉంది. ఇదైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఎండని. ఫుల్ హాట్ 35 degrees ఎండ ఉంది. అసలు చలి లేదు. పైకి వెళ్ళాక చూడాలి చలి ఉంటుంది ఏమో. ఇంకా ప్రజెంట్ అయితే ఏం చల్లేదు. మొత్తం గౌరీకుండ్ కూడా జామ్ అయిపోయింది. రీచ్ అయిపోయినా ఇక్కడ నుంచి ట్రెక్ స్టార్ట్ చేసినాం. యాక్చువల్ ట్రెక్ అయితే మనకి 24 కిలోమీటర్స్ వస్తుంది. సో ఇప్పుడు నేను నా వాచ్లో చూసుకుని అయితే నేను ఆల్రెడీ 2 కిలోమీటర్స్ నడిచిన పొద్దు నుంచి. ఇంకా 22 కిలోమీటర్స్ నడిస్తే 24 అవుతుంది. సో చూద్దాం. ఫుల్ క్రౌడ్ ఉంది అసలు. ఎక్కడ చూసినా క్రౌడ్ మొత్తం అంతా క్రౌడే ఉంది. ఎవ్రీవేర్ క్రౌడ్. సో లెట్స్ గో. మూడోసారి సక్సెస్ఫుల్గా జర్నీ స్టార్ట్ చేస్తున్నాం. ప్రశాంతంగా దర్శనం అయిపోయి ప్రశాంతంగా కిందికి దిగి ప్రశాంతంగా ఇంటికి వెళ్తే
అదే ఆ శివుడి దయ. ట్రెక్కింగ్ సగం కూడా రాలే, ఫుల్ క్రౌడ్ ఉంది. కాలు తీసి కాలు వేయడానికి కూడా లేదు, మొత్తం అన్ని గుర్రాల మీద వస్తారు జనాలు. అసలు మొత్తం ఆ బ్యూటీ, అసలు ఆ వాటర్ ఫాల్స్ అయితే ఒక్కట్లేదు, మొత్తం ఎక్కడ చూసినా చెత్త, మొత్తం అంతా నాశనం అయిపోయింది కేదార్నాథ్ ట్రెక్. అసలు ఇంతకుముందు నెల లేనే లేదు అసలు. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఒకలాగుండి, ఇప్పుడు ఒకలాగుంది, మొత్తం అంతా మారిపోయింది కేదార్నాథ్ ట్రెక్. ఇక్కడ వాటర్ ఫాల్స్ లేవు, ఫుల్ వేడి. హైదరాబాద్లో కంటే ఎక్కువ ఎండ ఉంది ఇక్కడ, కనీసం ఒక గాలి కూడా వస్తలేదు, కనీసం చెట్టు. చూడండి, ఇక్కడ చూసిన క్రౌడే, ఫుల్ క్రౌడ్. అసలు నడవడానికి కూడా ప్లేస్ లేకుండా పోయింది ఇక్కడ. అసలు ఆ బ్యూటీయే లేదు. ఇక్కడ వాటర్ ఫాల్ ఉంటుంది, స్నో, మిస్సింగ్ ఎవ్రీథింగ్. అదిగో చూడండి, అక్కడైతే శివుడి దర్శనం అవుతుంది. హర మహాదేవ్ శంభో శంకర. ఆఖరికి రీచ్ అయినాం గుడి దగ్గరకి. ఎన్నో ఎన్నో అడ్వెంచర్స్. జనాలు అయితే ఫుల్ కుప్పలు కుప్పలు. హలో, గుడ్ మార్నింగ్ గాయస్. ఇప్పుడే కేదార్నాథ్కి నైట్ రీచ్ అయిపోయినాం. యాక్చువల్లీ ఫుల్ -2 degrees చలి ఉంది ఇక్కడ. మొత్తం చాలా క్రౌడ్ ఉంది. మీరు చూడండి, పక్కన చూడండి, హిమాలయస్. దర్శనానికి క్యూ లైన్. అక్కడ నుంచి మీకు హెలిప్యాడ్ దగ్గర నుంచి దర్శనం క్యూ లైన్. దర్శనానికి 4 hours పడుతుంది గాయస్. 4 hours పడుతుంది దర్శనం. ఎంతో దర్శనం ఇక్కడి నుంచి ఇక్కడ కింద నుంచి వెళ్ళి టెంపుల్ దగ్గరికి అలా వస్తుంది.
ఇదే భీమశిల 2016లో కేదార్నాథ్ మొత్తం వరదలో మునిగిపోయినప్పుడు అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. సరిగ్గా వచ్చి గుడి వెనకాల ఇది ఇట్లా నించిందనమాట. ఇది రావడం వల్ల గుడి మీద నుంచి వెళ్ళాల్సిన వాటర్ స్ప్లిట్ అయిపోయింది. ఇక్కడ నుంచి స్ప్లిట్ అయిపోయి మొత్తం గుడి సైడ్ నుంచి వెళ్ళిపోయింది. సో దానివల్ల గుడి స్ట్రక్చర్కి ఏం కాలేదు. అందుకే అంటారు దేవుడు ఉన్నాడు, హర హర మహాదేవ్. आदिदेव शंकरा तेरे जाप के बिना चले ये सांस किस तरह मेरा कर्म तू ही जाने क्या बुरा है क्या भला. ఫుల్ క్రౌడ్. టెంపుల్ మొత్తం అసలు దర్శనానికి అయితే 4 hours పడుతుంది. అసలు చాలా పెద్దది ఉంది. అక్కడ హెలిప్యాడ్ నుంచి ఇక్కడికి రావడానికి చాలా క్యూ ఉంది. అండ్ ఇప్పుడు దర్శనానికి కొత్తగా ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకుని తర్వాత ఒక టోకెన్ ఇస్తున్నారు. ఆ టోకెన్ చూసి తర్వాతనే పంపిస్తున్నారు. సో మనం ఇక్కడ స్కిప్ చేసి రావాల్సిన అలాంటివి ఏం జరుగుతలేదు. మొత్తం అంతా టెంపుల్ మొత్తం మారిపోయింది లోపల కూడా. సో చూడండి. చూడండి ఎక్కడ చూసినా క్రౌడే. టెంపుల్ బ్యూటీ. జై శ్రీ కేదార్. భైరవనాథ్ టెంపుల్. చేతిలో పెట్టేసి भैरवनाथ मंदिर. करायचं त्याच्यातनं ग्रूच्या डायमीटर मध्ये किती डिफरन्स आहे ते बघ ना. म्हणजे किती ग्रू बसवायचं त्याच्यामध्ये. भैरवनाथ केदारनाथ क्षेत्रपालिका. భైరవనాథ్ టెంపుల్. చూడండి భైరవనాథ్ టెంపుల్ కేదార్నాథ్ క్షేత్రపాలిక. భైరవనాథ్ టెంపుల్ నుంచి కిందకి వ్యూ చూసాను మొత్తం మీకు చూపిస్తాను చూడండి. ఒకప్పుడు టెంపుల్ తప్ప ఏం లేకుండే, ఇప్పుడు బిల్డింగ్స్ తప్ప టెంపుల్ కనిపిస్తలేదు. టెంపుల్ మొత్తం भाई